ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భీమిలి సిద్ధం సభలో జగన్ అన్ని అబద్ధాలే మాట్లాడారని మండిపడ్డారు. తనకు తాను అర్జునుడిగా జగన్ చెప్పుకుంటున్నారని, ఆ వ్యాఖ్యలపై జనం నవ్వుకుంటున్నారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. వై నాట్ 175 అని సీఎం జగన్ అంటున్నారు. పులివెందులలో ఆయన ఓడిపోతున్నారని గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో జగన్ నవరత్నాలతో కలిపి 730 హామీలు ఇచ్చారని, 15% హామీలే అమలు చేశారన్నారు. జగన్ ఎప్పుడూ తాము పాండవులం అంటుంటారు. నిజానికి వారు కౌరవులు. ప్రజావేదిక కూల్చి పాలన ప్రారంభించారు. ఆయన పాలన అంతా విధ్వంసం, ప్రత్యర్థులు అణచివేత కోసం 2 నెలల ఎలక్షన్లు పెట్టుకొని ఇప్పుడు ఆమోదించారంటే దాంట్లో లక్ష్యం ఒకటే వాళ్ళకి. రేపు ఏదైతే రాష్ట్రసభ ఎన్నికలు నోటిఫికేషన్ వస్తూ ఉంది, రాజ్యసభ ఎన్నికల్లో మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన గుణపాఠం వాళ్ళకి ఇంకా గుర్తుంది, దాన్ని మర్చిపోలేదు. మళ్ళీ అటువంటి చావు దెబ్బ తగలిపోతూ ఉంది. సో దీన్ని మనం ఎదుర్కోవాలంటే ఏదో ఒక విధంగా తెలుగుదేశం నెంబర్ తగ్గించాలి. ఏమాత్రం అవకాశం ఉందో ఒక ఓటు తగ్గినా చూద్దామని చెప్పి ఏదైతే ఎప్పుడో 3 ఏళ్ల క్రితం వచ్చిన రాజీనామాను ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు. బట్ దాని మీద నేను ఓటు కల్పించమని చెప్పి రాజ్యసభ ఓటు వేసేదానికి అవకాశం కల్పించమని లీగల్గా మా ప్రొసీడ్ అవుతా ఉన్నా. రేపు మండే హీరింగ్ ఉంది, న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తా ఉన్నాను. టీడీపీ స్టాండు అప్పుడు ఎప్పుడు వాళ్ళు ఏదైతే మనం చేయగలమో అదే చెప్తా ఉన్నాం. ఆ రోజు కూడా క్లియర్గా సిపిఎస్ మీద మేము జగన్మోహన్ రెడ్డి లాగా బోగస్ హామీ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అది మనం ఆయన చేతిలో లేదని, ఆయన చేయలేడని. కానీ నేను ప్రభుత్వం వచ్చిన వెంటనే సిపిఎస్ని చేస్తానని చెప్పాడు. మరి ఈరోజు 5 ఏళ్ళు అయింది, ఇప్పుడు దాకా దానికి ఎన్ని పిల్లి మొక్కలు కొట్టాడు చూస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏదైనా ఒక హామీ ఇవ్వాలంటే దానికి ఒక సిస్టమేటిక్గా స్టడీ చేసి ఆ హామీని మనం అమలు చేయగలమా లేదని చూసుకొని అమలు చేయగలిగితే ఎంతవరకు అమలు చేయగలం అంతవరకే మేము హామీలు ఇస్తాం తప్ప కల్లబల్లి కబుర్లు, ఫాల్స్ ప్రామిసెస్ మేము చెయ్యం. వైఎస్ఆర్ పట్టలాగా నేను చెప్పే కదా, ఈరోజు వాళ్ళు వైనాట్ 175 అంటారు, మేమైతే వైనాట్ పులివెందులు అంటున్నాం. వాళ్ళకి 175లో ఏదో ఒకటి 1 or 7 or 5 ఈ సింగిల్ డిజిట్ సార్ ఖచ్చితంగా రాబోతా ఉంది. రేపు ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం జనసేన కాంబినేషన్ ఈ రాష్ట్రానికి ఒక హిస్టారికల్ నెసిటీగా ప్రజలు ఫీల్ అవుతా ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని పూర్తిగా నిండు మనసుతోటి ఆశీర్వదిస్తున్నారు, స్వాగతిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఇది కాంబినేషన్ సోపో డబ్బులు ఇటు కాబోతా ఉంది. అదే కదా ఇప్పుడు అది ఆ ప్రశ్న మనం ఆయన అడగాలి. అదే కాదు ఇప్పుడు మన జిల్లాలో కాదు, మన జిల్లాలో నాతో పాటు అప్పుడు ధర్మశ్రీ ఒక రాజీనామా ఇచ్చాడు. మీ అందరూ గుర్తుంది కదా, ధర్మశ్రీ ఇచ్చిన రాజీనామా ఏదో 3 రాజీనామాలకు సంబంధించి ఇచ్చాడు. మరి ఏమైంది? మరి నాది ఆమోదించారు, ధర్మశ్రీ రాజీనామాకు ఆమోదించలేదు. కాబట్టి ఇవన్నీ రాజకీయాలు, ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పే పరిస్థితి రాబోతా ఉంది. ఇది ఇప్పుడు ఏ డెమోక్రటిక్లో ప్రతి ఒక్క దీన్ని కూడా మనం చాలా సెన్సిటివ్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నియమాలు లేవు, ఒక విలువలు లేవు. ఆయన అనుకున్నది ఆయన చేసుకుంటా ఉన్నాడు. ఆ విధంగా ఈరోజు ఏదైతే ఎన్నికల్లో మనం గెలవాలి, అది ఒక్కటే లక్ష్యం. ఆ ఎన్నికల్లో గెలవాలంటే ఎన్ని అడ్డ మార్గాలు తొక్కాలి, ఎన్ని అక్రమాలు చేయాలి, ఏ విధంగా దొంగోట్లు వేయించాలి, ఏ విధంగా వాలంటీర్లను దుర్వినియోగపరచుకోవాలి. ఒక పక్క విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పాడు వాలంటీర్లు మొత్తం కూడా మా వాళ్ళే అని చెప్పాను. మరి వాళ్ళ ఎన్నికల డ్యూటీ అని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు. మళ్ళీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎన్ని వాళ్ళు ప్రయత్నాలు చేసినా కూడా నేను మొన్న చెప్పినట్టుగా మళ్ళీ అది ఒక మునిగిపోయే పడవ. దాని మీద ఎవరికీ ఈరోజు నమ్మకం లేదు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు గడిపేది కొట్టుకున్నారు. అంటే ఇప్పుడు అక్కడ నేను చెప్పడం లేకపోతే ఇంకోటి చెప్పడం కాదు, మీరు ఆలోచించండి. నేను ఎప్పుడో 21 ఫిబ్రవరిలో ఇచ్చాను, అంటే 3 ఏళ్ళు పూర్తి అవుతుంది దాదాపు రేపు ఫిబ్రవరికి. 3 ఏళ్లకు ఇచ్చిన రాజీనామాని అప్పుడు నేను స్వయంగా స్పీకర్ని కలిసిన, పర్సనల్గా ఫోన్లో మాట్లాడినా కూడా, ఎన్ని చేసినా కూడా ఆమోదించకుండా దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఇంకా 2 నెలల్లో ఎలక్షన్ ఉందనగా ఇప్పుడు రాజీనామా ఆమోదించడంలో రాజకీయ కోణం కుట్ర కాకపోతే ఏమన్నా దాంట్లో జెన్యున్గా వేరే ఉందా? మీరు చెప్పండి ఫస్ట్. ఓకే రైట్, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు వీళ్ళు మారి ఎన్ని రోజులు అయింది? వైసీపీలో నుంచి టీడీపీలోకి కానీ, టీడీపీలో నుంచి వైసీపీలోకి కానీ, లేకపోతే కొంతమంది అటు ఇటు మారిపోయి ఎన్ని రోజులు అయింది? దాదాపు చదవలేదు కదా, మోదీ ఇయర్ అయిపోయింది కదా, 2 years పైన అయిపోయింది కదా. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది ఎన్ని కూడా వాళ్ళకి? ఎందుకంటే దాదాపు 60 మందికి పైగా శాసనసభ్యులు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి దూరంగా జరుగుతున్నారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ పార్టీతో ప్రయాణం సేఫ్ కాదు, మనం ఆల్టర్నేటివ్ చూసుకోవాలి ఉద్దేశంతో వరుసగా ఒక 60 మంది దాకా శాసనసభ్యులు ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. మరి మామూలుగా అయితే ఒక రాజ్యసభ గెలవాలంటే 44-45 ఎమ్మెల్యేలు కావాలి. తెలుగుదేశం పార్టీ బలం 23 యాక్చువల్ ఒరిజినల్గా. మరి అటువంటిది తెలుగుదేశం పార్టీని చూసి భయపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటే
ఆయనకి ఎంత అభద్రతా భావం ఉంది, ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయ్యారు, ఇంకెంతమంది దూరం అవుతారని భయం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ స్పీకర్తో నోటీసులు కానీ, స్పీకర్ కార్యాలయం వాళ్ళు టైం పెడితే టైం ఇవ్వకపోవడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రయత్నాలు ఏంటంటే ఏదో ఒక విధంగా భయపెట్టి ఇది రేపు రాజ్యసభలో మళ్ళీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. కాదు, కనకమేళ్ళ రవీంద్ర రిటైర్ అయిపోతాడు, అయితే తప్పే ఉంది. ఎవరు కాదా? కాదు, మేము మీరు క్వశ్చన్ ఏంటి దానికి? ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో నుంచి బయటకు వెళ్ళి వేరే పార్టీలోకి వెళ్ళటం, కనకమేళ్ళ రవీంద్ర దాన్ని టెన్యూర్ అయిపోయా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభ ప్రభుత్వం పెట్టారా, పార్టీ పెట్టుకుందా అర్థం కావడం లేదు. ఎన్నికల శంఖం సౌండ్ రాలేదు, మైకు వేసుకున్నారు. భీమిలి అభ్యర్థి పేరు చెప్పలేదు. ఆ పార్టీ పరిస్థితి అర్థమవుతుంది. పాదయాత్ర సమయంలో చెప్పిన విషయాలే మరలా చెప్పారు. ఇప్పుడు అర్జునుడు అయినా కృష్ణుడు అయినా రెండూ కూడా పవన్ కళ్యాణ్ మాత్రమే. మీకు అంత సీన్ లేదు. 175 మిమ్మల్ని చూసే ఓట్లు వేస్తే అభ్యర్థులని మార్చవలసిన అవసరమేముంది? రాబోయే ప్రభుత్వం టీడీపీ జనసేనది మాత్రమే. 5 సంవత్సరాలు పాలించిన మీకు ఒక కార్యకర్త కూడా గుర్తులేరు. 56 కార్పొరేషన్లకి ₹1 నిధులు ఇచ్చారా? అన్ని సామాజిక వర్గంల వారిని మోసం చేశారు. ఖచ్చితంగా మిమ్మల్ని మారుస్తారు. మీ మాటల్లో పసలేదు. కార్మిక వర్గాలు, ఇతర ఏ వర్గాలు అయినా శుభ్రంగా చూసుకోమని చెప్పేసి రాష్ట్రపతి కోరుకుంటా ఉన్నారు. ఒక పక్క అమ్మ, ఒక పక్క చెల్లి, మరో పక్క బాబాయ్, ఇలా చెప్పుకుంటూ పోతే అందరు కూడా ఇంట్లో వాళ్ళు అందరూ కూడా మీకేంటి ఎవరిని ఉద్ధరించారండి? మీరు నమ్ముకున్న మీరేదో ఉన్న కార్యకర్తల్ని అందరినీ కూడా మీరు మోసం చేశారన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎంతోమంది ఇవాళ మిమ్మల్ని నమ్ముకొని మాలాంటి వాళ్ళు జీవితాలు తగలెట్టుకున్నారు. నాలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. మీ మాయ మాటలు విని మీ నవ్వు ఒకే నవ్వు, అందరికీ ఏం తేడా ఉండదు, ఒకే నవ్వు. అందరూ ఎవరైనా ఒకే నవ్వు ఉంటుంది. అక్కడ ప్లాస్టిక్, ఆ ప్లాస్టిక్ నవ్వుతో అందరికి కూడా అర్థమైంది, ఒకసారి పనిచేస్తుంది, ప్రతిసారి అందరి చోట్ల పనిచేయవు. మీరు ఎలా మోసం చేస్తున్నారు ప్రజలకి చాలా క్లారిటీగా అర్థమైంది. సో మీరు ఎన్ని ఎత్తులు వేసినా, మీరు ఏ రకంగా ఉన్నా మిమ్మల్ని మాత్రం ప్రజలు క్షమించరు. ఇవాళ కులాల మధ్యలో చిచ్చు పెట్టారు, ఏ చెప్పుకుంటూ వెళ్ళారు. ఏ ఒక్కటైనా మీరు చేశారని ఒకటే ధైర్యం చెప్పగలరా? ఇవాళ అట్లా కనీసం ఈ విశాఖపట్నం ప్రజలు మీరు ఎప్పుడైనా సాయంత్రం కానీ ఉదయం కానీ చాలా హ్యాపీగా వెళ్ళే బ్లూ బ్లాక్ ఉన్నటువంటి రుషికొండని కూడా ప్రజలు అక్కడ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇవాళ రుషికొండ బీచ్ని కూడా పాడు చేసి ఇవాళ ప్రజలను కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి లేకుండా చేశారు. విశాఖ ప్రజలు అత్యంత ఇష్టపడి ఉంటే ఆ బీచ్ని ఇవాళ మీరు ఏం చేశారో చూడండి ఒకసారి. 3 రాజధానులు, అది పెద్ద కామెడీ. అసలు 3 రాజధానులు అంటే అర్థం అవుతుంది ఎవరికినో. ఆ పార్టీలో ఉన్న నాయకులు నవ్వుకునే వాళ్ళు ఆ పార్టీలో ఉన్నప్పుడు, ఇదేంటి రాజధాని ఒకటి పెట్టుకొని కావాలనుకుంటే ధైర్యంగా ఒక రాజధాని ప్రకటించుకొని ఇటు విశాఖపట్నం అభివృద్ధి చేసుకోవచ్చు, లేకపోతే కర్నూలు అభివృద్ధి చేసుకోవచ్చు, అమరావతి అభివృద్ధి చేసుకోవచ్చు. ఎవరొద్దంటారు అభివృద్ధి చేసుకుంటే? సో ఈ విధంగా ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఇవాళ ప్రజల మధ్యలో 56 బీసీ కార్పొరేషన్లు పెట్టాను, నేను అది చేశాను అన్నారు. ₹1 ఎక్కడైనా కార్పొరేషన్ రిలీజ్ చేసినట్టుందా? ఇవాళ వాళ్ళందరి మధ్యలో ఏదో చేస్తారని ఒక ఇదిని క్రియేట్ చేశారు తప్ప ఏ ఒక్కటి కూడా చేయలేదని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఫైనల్గా ఓడిపోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీ కార్యకర్తలు కానీ, మీ నాయకులు కానీ, ఈ రాష్ట్ర ప్రజలు కానీ మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు, మీకు ఓటేసే పరిస్థితుల్లో లేరు. ఇది మీకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మీరు నటిస్తూ ఉన్నారు, మీ నటన ఇంకెన్ని రోజులు ఉండదు. ఈ విషయాన్ని మీరు గ్రహించుకొని ఇప్పటికైనా ఉన్నా ఈ 2 నెలలైనా సరే ప్రజలకు కొంచెం మేలు చేయాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, మీడియా ద్వారా మీకు ఈ విషయాన్ని ఇప్పటికైనా గ్రహించి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకన్నా కనీసం కార్యకర్తల కన్నా ఏదో చిన్న ఉద్యోగాలు లేకపోతే ఏదైనా అవకాశం ఉంటే కల్పించండి, వాళ్ళన్నా కొంచెం బాగుపడతారని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాము. ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తాం. నేను చెప్పా, ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో ఓడిపోయే సీటు భీమిలి. మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోండి, ఎలక్షన్ తర్వాత మాట్లాడుకుందాం.
అత్యధిక మెజార్టీతో ఓడిపోయే సీటు భీమిలి. మీకు ఎటువంటి డౌట్ లేదు. మీతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జాయిన్ అవుతున్నారు. సంక్రాంతి తర్వాత చూడండి మా పార్టీ ఇమేజ్ ఎలా పెరుగుతున్నారు. టైం కోసం ఏం జరుగుతుంది? టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ జాయినింగ్స్ ఎవ్రీ డే స్టార్ట్ అయి ఉన్నాయి. చాలామంది జాయినింగ్స్ ఉన్నాయి. కాకపోతే ఎక్కడ ఏమి హెల్ప్ చేయగలం వాళ్ళకి ఆలోచిస్తూ ఉన్నాం. అతి త్వరలోనే ఒక 60-70 మందిని పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జాయిన్ చేయబోతా ఉన్నాం ఒక 2-3 రోజుల్లో. ఎటువంటి డౌట్ లేదు. మీకు ఇచ్చిన మాట తప్పే పరిస్థితే లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నం 98 వార్డులకు సంబంధించి ఈ పార్లమెంట్కి సంబంధించి నేను ఆ రోజు చెప్పా క్లీన్ చేస్తాం. ఎటువంటి డౌట్ లేదు. మీరు ఒక 10 రోజుల తర్వాత మనం మాట్లాడుకుందాం. పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న లావణ్య త్రిపాఠి. విశాఖ YMCA బీచ్ రోడ్లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చేపట్టిన క్లీన్ డ్రైవ్లో ఆమె శ్రమదానంతో వ్యర్థాలను తొలగించి బీచ్ను శుభ్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటకులను ఆకర్షించే విధంగా బీచ్ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. And they are already doing a great work cleaning the Vizag beaches and maintaining them. And Miss Perfect team, we are here and we are here to join them, clean the beaches and make them perfect. And we're going to show Miss Perfect 2nd of February release on streaming on Disney Plus Hotstar. And we under chudali. It's a family show and it's a beautiful rom-com and నాకు తెలిసి అందరికీ నచ్చుతుంది. అండ్ మీరు అందరూ ప్లీజ్ మీ ఫ్యామిలీతో కలిసి చూడండి. యూ లెట్ us know how you like it. And thank you so much and thanks for the warm welcome to Vizag. ఓకే మేడం, థ్యాంక్ యూ. It's also World Cleanliness Day from January and we initiated of keeping Vizag beaches clean. It's going to go on for 4 weeks and చాలా మంది వచ్చారు. అందరూ చూసి చాలా సంతోషంగా ఉంది. There's so many volunteers. అందరికీ అదే ఇనిషియేటివ్, అదే గోల్. Their beaches in the city clean. Already Vizag is one of the cleanest city in India and I can see that why it is like that. Indian citizens అందరికీ చాలా they love their city and అలాగే ఉండాలి. You have to love your city like your home. So అది చూసి నాకు very happy and very obviously very energized and very really looking forward to join them in cleaning the beaches. Thank you. మన వెబ్ సిరీస్ ద్వారా కానీ ఇప్పుడు మీరు ఈరోజు చేసే క్లినిక్ పబ్లిక్ ఏ మెసేజ్ ఇద్దామా? Bali that you have to see your city as your home. మీరు మీ ఇంట్లో ఎలా క్లీన్ చేస్తారు live in it. It's like a bigger home. So that is our message and I hope everyone loves Vizag cities and other cities which are clean. So that's the whole purpose of coming here today. So we already 2 movies finished చేసాము and right now ఇది చాలా టైం కావాలి and this one character which tries for long time అందుకే నేను వేరే ఇప్పుడు వరకు సైన్ చేయలేను కానీ చేసి ముందు ఆల్రెడీ 2 movies finish చేశాను. So I hope they will also release soon. మేడం సింగిల్ యూస్ ప్లాస్టిక్ కోసం మనకు single use plastic, first thing to recycle plastic also we can't deny the fact that we need plastic also in few things we cannot avoid it, but what we can do is we can recycle the plastic and then we can use it. Of course there are so many ways you can recycle it and that's the best way to be. So I believe that we should have dustbins which are people should put everything in recyclable dustbin. There should be more aware of all these things and the more awareness we bring to people the better it is for our environment. థ్యాంక్ యూ. వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు ప్రారంభం. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి. డైమండ్ పార్క్. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, విశాఖ అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. డైమండ్ పార్క్ సమీపంలోని ఒక హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాతీయ జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు,
అర్బన్ యూనిట్ అధ్యక్షులు పి నారాయణలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వర్కింగ్ జర్నలిస్టులకు రెన్యువల్ సభ్యత్వ నమోదు కార్డులు అందజేశారు. అలాగే నూతన సభ్యత్వ కార్డులు కూడా అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు, నారాయణలు మాట్లాడుతూ జర్నలిస్టులు సంక్షేమానికి తమ యూనియన్లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తమ పరిధి మేరకు జర్నలిస్టులకు సహాయం అందిస్తామన్నారు. ప్రధానంగా విద్య, వైద్యానికి సంబంధించి అవసరమైన మేరకు చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన అర్హులైన వారందరికీ ఇవ్వాలని తమ రాష్ట్ర, జాతీయ కార్యవర్గాలు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. వారం రోజుల పాటు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. తొలి రోజు కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని, పెద్ద ఎత్తున జర్నలిస్టులు తమ కార్డులను రెన్యువల్ చేసుకున్నట్లు వీరు చెప్పారు. సోమవారం నుంచి కలెక్టరేట్ ప్రాంగణంలోని ఏపీ ఎన్జీఓ భవనంలో ఈ సభ్యత్వం నమోదు కార్యక్రమం తిరిగి ప్రారంభమవుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు జి శ్రీనివాసరావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డి రవికుమార్, బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఈరోతి ఈశ్వర్రావు, పలువురు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇవ్వలేని స్థలాలు మేము ఎక్కడ తెచ్చివ్వగలం? కాబట్టి అవన్నీ గుర్తించుకొని మా యూనియన్లోని మేము బలవంతంగా ఎవరిని కూడా ఎప్పుడు కూడా చేరమని చెప్పలేదు. ఎందుకంటే నగరంలోని కానీ రూరల్లో కానీ అది పెద్ద యూనిట్ మాది, స్టేట్లోనే అది పెద్ద గుర్తింపు పొందిన సంస్థ. కాబట్టి మేము ఏమంటామంటే మాతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నుంచి ఎవరైతే ఉన్నారో మాతో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా కార్డులు అందరూ కూడా రెన్యువల్ చేసుకోండి. మీలో మేము, మాలో మీరు, మనమంతా ఒక వసుదైక కుటుంబం. ప్రభుత్వం ఏవైతే మనకి పథకాలు వర్తిస్తుందో వాటి అమలు కోసం మేము కూడా ప్రయత్నాలు జరుపుతాం. అలాగే మేము కూడా ఇండివిజువల్గా ఒక వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ ఒకవైపు మా ప్రెసిడెంట్ నారాయణ గారు కష్టమంటే కేజీ పరిగెడతారు, అలాగే మా రవికుమార్ గారు, అలాగే మా జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గారు, మరి బ్రాడ్కాస్ట్ ఈశ్వరరావు గారు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మేము పరిధి మేరకు సాయం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పటిలాగే ఈ కార్డులు రెన్యువల్ ప్రక్రియ వారం రోజులు కొనసాగుతుంది. కాబట్టి అందరూ కూడా తమ తమ కార్డులను రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, పర్యావరణ హితంగా జీవించండి, ప్రతి విత్తనం మొక్కై మెలవాలి, ఎకో వైజాగ్ను జయప్రదం చేయండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి. జేవీ రత్నం వ్యవసాయక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం, పర్యావరణ హితంగా జీవించండి, ప్రకృతి వనరులను కాపాడండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం చిన్నవాల్తేరు జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో ఎకో వైజాగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి విద్యార్థి తాము మామిడి, సపోటా, సీతాఫలం, నేరేడు వంటి ఫలాలను ఆరగించిన తర్వాత ఆ విత్తనాలను ఆరబెట్టి వర్షాలు కురిసే సమయంలో కొండల మీద, ఇతరత్ర ప్రాంతాల మైదానాలలో, రహదారుల పక్కన ఆ విత్తనాలను జల్లి మొక్కలు వచ్చేలా చేయాలని కోరారు. చినవాల్తేరు స్కూల్ హెచ్ఎంఓ వనిత మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని చెప్పాలన్నారు. పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. ఎకో వైజాగ్ ను జయప్రదం చేయాలి అన్నారు. నేను 5th క్లాస్ చదువుతున్నాను, జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ వాల్టెడ్ 2. అందరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలి. రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఎడం పక్కనే ప్రయాణించాలి. సీట్ బెల్ట్ లేదా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. థ్యాంక్ యూ. గ్రీన్, ఎకో బ్లూ, ఎకో జీరో ప్లాస్టిక్, ఎకో జీరో పొల్యూషన్, ఎకో వైజాగ్. ప్లాస్టిక్ని నిషేధించాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలి. మన ఇంటి దగ్గరే కూరగాయలు పండించుకోవాలి. ప్రకృతి ఆధారంగా కూరగాయలను పండించాలి. మనం తినే ఆహారం ఆరోగ్యవంతమైనది కావాలి. విద్యుత్ వినియోగం తగ్గించుకోవాలి. ఐఎమ్ స్టడీయింగ్ 5th క్లాస్. నేను జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ వాల్టెడ్ 2. చెట్లను పెంచండి, పర్యావరణాన్ని కాపాడుకోండి. చెట్లు మనకి పువ్వులు, పళ్ళు, గాలి, నీడ అన్నీ ఇస్తాయి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి. థ్యాంక్ యూ.